ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 13 రోజులుగా మహాభారత అంతర్గతమైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని మనం చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున సంజయ్ రాయబారంలో సంజయుడు చెప్పిన మాటలు, దానికి ప్రతిగా ధర్మరాజు చెప్పిన మాటలు కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ సంజయుడు మాట్లాడుతున్నాడు, ధర్మరాజా, నువ్వు ఎట్లాంటి తప్పులనైనా పోనీలే అని ఉపేక్షించి సహనమే వహిస్తావు. కాబట్టి నీవు వినేటట్లుగా ఇన్ని మాటలు మాట్లాడి నేను తృప్తి పడక ఇంకా కొన్ని మాటలు చెబుతాను అంటున్నాడు. నీ ఐశ్వర్యం, అహింస, అనింజమైనటువంటి నడవడి ఇవన్నీ తప్ప వేరొకటి కాదు కదా అంటున్నాడు. అంటే ఇక్కడ ధర్మరాజుని అహింసాపరుడు, సచ్చరిత్ర కలిగినవాడు అని పొగుడుతున్నాడు. ఎందుకని? యుద్ధం జోలిగిపోకుండా ఉంటాడు. పాలీక కౌరవులు దుశ్శీలత చెడదలచిరేని చెప్పెద రుధిరాభిలన్నంబున కంటెను మేలగు భిక్షాన్నమైన మీ నడవడికన్. ఆహా, ఏం మాట్లాడుతున్నాడో చూడండి. కౌరవులు దుష్ట స్వభావులై మీకు రాజ్యభాగం ఇవ్వకుండా చెడిపోవాలనుకున్నా, నాశనమైపోవాలనుకున్నా నేను చెబుతున్నాను విను. మీ సత్ప్రవర్తనకి భయంకరమైనటువంటి నెత్తుటి కూటి కంటే బిచ్చపు కూడు తినడం మేలు కదా అంటున్నాడు. ఇక్కడ యుద్ధంలో శత్రువీరులను చంపితే లభించే అన్నం కాబట్టి ఏంటి? రుధిరాభిలాన్నం. అలాంటిది మీకు నప్పదు అంటున్నాడు. కౌరవులు దుర్మార్గులు, దుష్టులే. వాళ్ళు చచ్చినా మీకు భాగం ఇవ్వరు. అయినా సరే మీకు ఆ నెత్తుటి కూడి కొరకు ఆశించొద్దు, అడుక్కునైనా తిని బతకడం నయం అని ధర్మరాజుకు సంజయుడు సూచిస్తున్నాడు. అంటే అన్యాపదేశంగా ఏకచక్రపురంలో అలనాడు బిచ్చం ఎత్తుకొనే కదా మీరంతా జీవించారు. అదే మీకు సరి అయినది తప్ప అనవసరంగా నెత్తుటి కూడికి మీరు ఆశపడద్దు అంటున్నాడు. కాబట్టి ధర్మరాజా, నా మాట ఇది అన్నాడు. ధర్మరాజు వెంటనే కలిగించుకొని సంజయుడి వైపు చూసి, అదంతా నువ్వు చెప్పినట్లే కొన్ని పనులు పైకి ధర్మాల్లాగా కనిపిస్తాయి, తెలిసిన వాళ్ళు పరిశీలిస్తే ధర్మాలు కాకుండా పోతాయి. మరికొన్ని పనులు ధర్మాలలాగా మొదట అనిపించవు, చివరికి మాత్రం ధర్మాలు అవుతాయి అన్నాడు. అంటే నేను యుద్ధం చేస్తాను అనడం పైకి అధర్మంలాగా నీకు అనిపించవచ్చు, మీ మహారాజుకు కూడా అనిపించవచ్చు. కానీ తెలిసిన వాళ్ళు ఎవరికైనా రాజ్యభాగం గనక రాకపోతే నేను యుద్ధానికి దిగడం ధర్మమే అని చెబుతారు కదా. క్షత్రియుడికి ధర్మం అదే, అడుక్కు తింటాం కాదు అని ధర్మరాజు అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అప్పటి వరకు మౌనంగా ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే ధర్మరాజు దీనికి జవాబు శ్రీకృష్ణుడే ఇస్తాడు అని శ్రీకృష్ణుడి మీద పెట్టాడో, న్యాయాధికారి కదా శ్రీకృష్ణుడు, ధర్మరాజు తన పేరు ఎత్తగానే మాట్లాడటానికి ఉపక్రమిస్తున్నాడు స్వామి.
పాండు తనుజ కోటికి శుభం బెడగోరుదునెప్పుడు ఆంబికేయుండును పుత్ర పౌత్ర మహిమోజ్వలుడక్కట చేటు మేలే అంచుండుదు అట్లుగాక తెలివంది అతండిట వీరి దేర్వగా నిండు మనంబుతో పనిచే నిన్నని దీనికి ప్రీతి పొందితి. కృష్ణ పరమాత్మ చూడండి ఏమంటున్నాడు. ఓ సంజయ, నేను ఎప్పుడూ పాండవులకు హృదయంలో మేలు జరగాలి అని కోరుకుంటూ ఉంటాను. ధృతరాష్ట్రుడు కూడా కొడుకుల యొక్క మనవళ్ళ యొక్క కలిమి అనే గొప్పతనంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. పాపం అతడికి అశుభం మంచిదా అంటూ కూడా ఉంటాను నేను. అంటే అటువంటి వాడికి అశుభం జరగకూడదు. ఆ విధంగా ఎవరికీ అశుభం జరగకుండా ఆ ధృతరాష్ట్ర మహారాజు జ్ఞానం తెచ్చుకొని పాండవులను ఓదార్చడానికి నిన్ను నిండు మనస్సుతో ఇక్కడికి పంపాడు అని నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. నీవు కూడా సంజయ సముచితంగా స్నేహం, ధర్మం, మర్యాద ఇవన్నీ కూడా ఒప్పారేటట్లుగా చెప్పావు. వీళ్ళు శాంతించే మార్గం ఏర్పడే విధంగా మాట్లాడడం నాకు ఇప్పుడు సంతోషం కలిగించిందయ్యా అన్నాడు. పాపరహితుడైనటువంటి ఓ సంజయ, ఈ విధంగా అంతా చూడగా ఎంతో పొందుబడినట్లు ఉన్నప్పటికీ నువ్వు విన్నావు కదా, ఈ ధర్మరాజు యొక్క మాటల తీరు చూస్తూ ఉంటే సంధి కుదురుతుంది అని నాకు అనిపించటం లేదు అన్నాడు కృష్ణ పరమాత్మ. అది అంతే, ధర్మరాజు అభిప్రాయం సరి అయింది. జరగవలసినవన్నీ జరిగిన తర్వాత సంధి ఎట్లా పసుగుతుందయ్యా? ద్రౌపదీదేవిని చీరలు ఒలిపిస్తారా? కపట జ్యోతంలో రాజ్యం అంతా హరిస్తారా? ఇన్ని చేసి సంధి జరగాలి అంటే ఎలా జరుగుతుంది? ఎటు చూసినా దుర్యోధనుడు మహా గర్వపోతు. ధృతరాష్ట్ర మహారాజు హృదయం మనకు కొంచెం తెలుసు కదా, మనకు కొంచెమే తెలుసు అంటున్నాడు. ధృతరాష్ట్రుడు మహాలోతైన మనిషి అండి, మామూలు వాడు కాదు. ఆ రాజు ధృతరాష్ట్రుడు చూపేటటువంటి స్నేహం, ఆదరం అన్నీ కూడా నువ్వు ఎంతో మధురంగా వర్ణించి చెప్పావు. ఇక్కడ వీళ్ళు తమ రాజ్యభాగం పొందకుండా కేవలము నయవచనాలతోటి తృప్తి పొందుతారనుకుంటున్నావా? అంటే నువ్వు నయగార మాటలు చెబుతున్నావు, ఆ మాటలకు వీళ్ళు తృప్తి చెందుతారు అనుకుంటున్నావా? నువ్వే చెప్పు. పాండవులు గతంలో జరిగినవన్నీ పెద్దగా తవ్వుకోకుండా ఏదో ఒక పద్ధతికి అంగీకరించి ఊరట చెంది శాంతం వహించి కౌరవులతో కలిసి బ్రతకటానికి అంగీకరించారు అంటే అది గొప్పతనం, ఓరిమి, కనికరము, ధర్మం కాదా పాండవులది? లోకాచారాన్ని బట్టి తమ తండ్రి యొక్క భాగం వాళ్ళు ఇవ్వడం లేదని తెగించి దండెత్తితే దండెత్తుతారు. అది పాండవులు చేసే ద్రోహం ఎట్లా అవుతుంది ఆలోచించు. తమకు రావలసిన రాజ్యభాగం అడుగుతున్నారే కానీ మొత్తం రాజ్యం అడగటం లేదే. వినుము అవమానము పడి ఇట్లు నికి పడయు పొగడు కంటే ఉజ్వలులై మార్కొనిన అది లెస్స ఎట్లయినను వీరికి బోటు మేలు నాకు చూడను. ఓ సంజయ, కాస్త మనసు పెట్టి వినవయ్యా నేను చెప్పే మాటలు. పరాభవం పొంది ఈ విధంగా దీనంగా ఉండడం వల్ల నువ్వేదో చేసేటటువంటి పొగడ్తల కంటే తేజస్సుతోటి కనుక ఎదుర్కొంటే యుద్ధంలో అది ఈ పాండవులకు మంచిదవుతుంది. నాకు చూస్తూ ఉంటే ఎట్లయినా సరే వీళ్ళకు యుద్ధమే మంచిది అనిపిస్తుంది అన్నాడు పరమాత్మ. ఎందుకంటే యుద్ధం అనేది క్షత్రియులకు ధర్మం అవుతుందా కాదా నువ్వే చెప్పు. ధర్మరాజు నిన్ను ఈ మాట అడిగాడా కాదా? యుద్ధం అనేది క్షాత్రధర్మం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి యజ్ఞం చేయడం, చేయించడం మొదలైనటువంటి పనులు
విభజించి ధర్మశాస్త్ర గురువులు ఇచ్చారు. రాజులు ఇచ్చేవాళ్లే కానీ పుచ్చుకునేవాళ్ళు కాదు కదా. ఇది సర్వజగత్ ప్రసిద్ధమైన విషయం కాదా? ఇంత చదువుకున్నావు, నీకు తెలియదా ఈ విషయం? అన్ని వర్ణాశ్రమ ధర్మాలను కాపాడవలసినటువంటి రాజులు తామే తమ ధర్మాన్ని విడిచిపెడతారా ఎక్కడైనా? అది ధర్మం అవుతుందా? అది కాకుండా న్యాయమైన ఆర్జనతో తమకు ఉన్న సంపదని అనుభవిస్తూ సన్మార్గంలో నడుస్తూ ఉంటే తమకు ఎవరైనా అపకారం చేసినప్పుడు ఎదుర్కోవటానికే కదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శస్త్రాలు అస్త్రాలు. ఈ ధర్మాన్ని ఇంద్రుడే కదా పూర్వం నిర్ణయించాడు. నువ్వు చెప్పే ధర్మాలు కౌరవులకు చెప్పద్దా? పాండవులు చెబుతావా? వాళ్ళు కదా రాబోయేది తెలుసుకోకుండా అకార్యాలు ఆచరిస్తూ అపమార్గంలో నడుస్తున్నారు. వాళ్ళకి చెప్పాలి కదా బుద్ధి. ధర్మ మార్గంలో నడిచే పాండవులకు ఎందుకు బుద్ధి చెప్పడానికి వచ్చావు నువ్వు? తగుదునమ్మా అని నెట్టన సభలో ఎందుకు చెబుతున్నాడంటే పరమాత్మ ఈ మాటలు, ఒకవేళ ధర్మరాజాదులలో ఎక్కడైనా కొంచెమైనా మెత్తటి స్వభావం గనక ఉంటే దాన్ని కూడా పోగొట్టి యుద్ధానికి వాళ్ళని సిద్ధం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు పరమాత్మ. నెట్టన సభలో వేవుర కట్టెదురా నరాతితనమునగాకెంతయు వారెట్టి తులువలో ద్రౌపది నట్టులు పరిచెడిదే జూదమాడరే ఎందుల్. సంజయ, ఆనాడు సభలో 1000 మంది ఎట్ట ఎదుట తెగించి పోకిరితనంతో ఆ దుర్యోధనాదులు ఎటువంటి దుర్మార్గం పని చేశారో ద్రౌపది పట్ల మీకు తెలియదా? కులకాంత అయినటువంటి ద్రౌపదిని ఆ విధంగా అవమానిస్తారా వాళ్ళు? ఎక్కడైనా జూదం ఆడరా? ఎవరైనా ఈ విధంగా చేశారా గతంలో? నలమహారాజు కూడా జూతం ఆడాడు కానీ అంతటి ఘోరం అక్కడ జరగల. ఈ పద్యంలో తిక్కన గారి యొక్క వాక్య విన్యాసం మనం గమనించాలండి. వేవుర కట్టెదుర అన్నాడు ఇక్కడ. అనేక మంది కళ్ళ ఎదుట ద్రౌపదిని ఆ విధంగా అవమానిస్తారా అనే వాక్యం ఇక్కడ అరాతితనముగా అన్నాడు. ఇక్కడ అరాతితనము అంటే పోకిరితనం, శత్రుత్వాన్ని పెంచేటటువంటి గుణం అన్నమాట. ఇక్కడ ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు కృష్ణుడు? పాండవులలో కోపోద్రేకాన్ని రగిలించడానికి మాట్లాడుతున్నాడు. ఈ మాటలు అనగానే సంజయుడు, దేవా, ఈ విషయాన్ని నీ మనస్సులో పెట్టుకొని ఇంతగా పట్టించుకుంటే కార్యం సఫలమవుతుందా అంటున్నాడు. ఇది అంటే గతంలో జరిగినవన్నీ తవ్వుకోవద్దు, వాటినన్నిటినీ మరిచిపోండి. మీ రాజ్యభాగం విషయం కూడా మర్చిపోండి. మీకెటు భిక్షాటన అలవాటే కాబట్టి ఆ విధంగా చేసుకోండి. నెత్తురుకూడు మీకెందుకు? ఇది కదా సంజయుడి మాటలు. పూర్వం కౌరవులు చేసినటువంటి దుర్మార్గాలు ఇప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటే, ఆ విధంగా శ్రీకృష్ణుడు మాట్లాడుతూ ఉంటే సంధి కార్యం భగ్నమవుతుందని సంజయుడి భయం. కానీ కృష్ణుడు ఆగకుండా అవన్నీ ఏకరవు పెడుతున్నాడు. ఎందుకని? సంధి అనేది కాకూడదు అనేటటువంటిది పరమాత్మ ఉద్దేశం. అత్తరి భీష్మముఖ్యులగు నచ్చటి వృద్ధ జనంబులెల్ల నోరెత్తక ఊరకుండిరి మహీశ్వరు చిత్తమెరుంగ కుంకి తానొత్తి కుమారులను కినియనోపడ అక్కట మాన్పగన్న నా చిత్తమగాదు లోకముల చిత్తములెల్లను సంతసింపవే. ఓ సంజయ, ఆనాడు ద్రౌపదీదేవిని పరాభవించినటువంటి ఆ సభలో భీష్ముడు మొదలైన పెద్దలందరూ ఉన్నారే. అక్కడ
ధృతరాష్ట్ర మహారాజు యొక్క అభిప్రాయం తెలియకపోవటం వల్ల నోరు మెదపకుండా కూర్చున్నారే వాళ్ళంతా. అంటే ధృతరాష్ట్రుడి యొక్క మనస్సులో ఏముందో వాళ్ళకి తెలియకపోవటం వల్ల నోరెత్తకుండా కూర్చున్నారు. అంతేకాదు ఆ ధృతరాష్ట్ర మహారాజు కూడా కొడుకులను కోప్పడలేదు. అతడే కనుక ఆనాడు దుర్యోధన దుశ్శాసనాదులను వారించగలిగి ఉంటే, ఓ సంజయ, నా మనస్సే కాదు అందరి మనస్సులు సంతోషపడి ఉండేవి కాదా అంటున్నాడు. ఇక్కడ కౌరవ పాండవుల మధ్య విభేదము యొక్క మూలాన్ని శ్రీకృష్ణుడు ఈ పద్యంలో వివేచిస్తూ ఉన్నాడని. తండ్రి మనస్సు తెలియక నోరు మెదపలేని పాండవులు, కౌరవులు. చూడండి, పాండవులకి ధృతరాష్ట్రుడి యొక్క మనసులో ఏముందో తెలియదు. దీనివల్ల ఏమైంది? కౌరవులు అవినీతులైనారు. ద్రౌపదీదేవి అవమానాల పాలు చేస్తూ ఉన్నారు. అటువంటి తన కొడుకులను వారించకుండా అధర్మానికి బాసటగా నిలిచినటువంటి ధృతరాష్ట్రుడే అన్ని పాపాలకి మూలహేతువు అంటున్నాడు, బాధ్యుడు అని కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. నిజమండి, ధృతరాష్ట్రుడే పరమ దుర్మార్గుడు, దుర్యోధనుడు కంటే కూడా. దుశ్శాసనుడు తిట్టుకుంటూ ఆ సభలో ఉన్నటువంటి పెద్దల మధ్యకి ద్రౌపదీదేవిని ఆ విధంగా నిర్దాక్షిణ్యంగా జుట్టు పట్టుకొని ఈడుస్తూ ఉంటే మామగారైనటువంటి ధృతరాష్ట్రుడు ఏ విధంగా సహించాడయ్యా? తన కోడలు కదా, కోడలు కూతురుతో సమానమే. అలాంటి కూతురికి, కులవధువుకి, మహాపతివ్రతకి, చిదగ్నిగుండ సంభూత అయినటువంటి ద్రౌపదీదేవికి అంతటి ఘోరమైన అవమానం జరుగుతూ ఉంటే ఏ విధంగా సహించాడయా మీ ధృతరాష్ట్ర మహారాజు? ఆ పతివ్రతామ తల్లి చేసిన రోదన ధ్వనికి ఏ విధంగా ఓర్చుకోగలిగాడు? మళ్ళీ ఇప్పుడు క్షేమ సమాచారం తెలుసుకోవడానికి నిన్ను దూతగా పంపడానికి ఏ విధంగా మనస్సు అంగీకరించి పంపించాడయా? ఇక్కడ ధృతరాష్ట్రుడు పాండవులని సముద్రంలో ముంచగలిగినటువంటి తెలివి కలిగిన వాడు. వాళ్ళ పట్ల మొసలి కన్నీరు గారుస్తాడు. ధృతరాష్ట్రుడి యొక్క ప్రవృత్తి ఎట్లా అంటే పయోముఖ విషకుంభం అన్నారండి. ఆ కొండలో నీళ్లు ఉంది అనుకుంటాం, కానీ నీళ్లకు బదులు విషం ఉంది. అటువంటిది. సంజయ, నువ్వు వినలేదా? ఆనాడు కర్ణుడు సభ్యుల యొక్క చెవులలో సోలాలు దిగబడేటట్టుగా మాటలు మాట్లాడాడే. ఏమన్నాడు కర్ణుడు? ఇక్కడ నీకు భర్తలు లేరు, నీ భర్తలు అని చెప్పబడే ఈ 5గురు నిన్ను జూతంలో ఓడిపోయి విడిచిపెట్టేశారు. అందువల్ల ఓ పద్మాక్షి, నీ మీద అనురాగం కలిగినటువంటి భర్తని ఇంకొకడిని వెతుక్కో అనలేదా? చూసారా ఎంతటి ఘోరమైన మాట మాట్లాడాడు వాడు. నరునకు అది వాంగ్మయమగు శరమై హృదయంబు నాటి చెలియింపగ దుర్భర వేదన చేయంగా చిరకాలము తచ్చికిచ్చ చేసనే చెప్పుమా. ఓ సంజయ, కర్ణుడు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు అర్జునుడికి వాగ్రూపమైనటువంటి బాణాలుగా, శూలాలుగా, శల్యాలుగా హృదయంలో నాటుకొని అది ఊడి రాక ఆ బాణాలు దుస్సహమైనటువంటి బాధ కలిగిస్తూ ఉంటే చాలా కాలంగా దానికి ప్రతిక్రియ ఏమైనా చేశాడా? నువ్వే చెప్పు. అంటే ఆ కర్ణుడి మీద పగ తీర్చుకునే ప్రతిక్రియ ఏమైనా ఇంతకాలం చేశాడా అని అడుగుతున్నాడు. ఓ సంజయ, పాండవులను ఒప్పేటట్లుగా బ్రతిమలాడి, అయ్యో అక్కడికి నేనైనా వచ్చి కౌరవులకు బుద్ధి కలిగి ఉండమని చెప్పి రాజ్యభాగం కనుక ఇప్పిస్తే వాళ్ళు చావు తప్పించుకుంటారా? న్యాయము, నేర్పు నా మీద ఉండడం నాకు అనుచితమా? నేను కలగజేసుకొని
న్యాయము నేర్పు చూపించడం నాకు తగదా? వాళ్ళు నా మాట వింటారు, అన్యాయం కాని నా మాటకు వాళ్ళు అంగీకరించకుండా ఉండగలుగుతారా? అలా కాక వంకర మాటలు ఏమైనా గనక వాళ్ళు వాగితే కమ్ముకునేది పాండవుల బాణాలనే అగ్ని కాదు సుమి, తమని తమ దురాశ అనేటువంటి కార్చిచ్చు దహించి వేస్తుంది, నాశనమైపోతారు. ఆలోచిస్తూ ఉంటే జరిగేది ఇదేం నాకు అనిపిస్తుంది అన్నాడు. కృష్ణుడి యొక్క మాటల్లో సంధి యొక్క అసాధ్యత్వం అనేది సుస్పష్టం అవుతోందండి. సంజయుడు యుద్ధాన్ని ఆపడానికి ఎంత తెలివిగా మాట్లాడినా కూడా కృష్ణుడు మాత్రం జరిగిపోయినటువంటి అన్యాయాలన్నీ ఎకరువు పెడుతున్నాడు. ఆ సభలో ఉన్న అందరి యొక్క మనస్సులని రెచ్చగొడుతున్నాడు. సంధి కుదిరేది కాదని సూటిగా కొండబద్దలు కొట్టినట్టుగా పరమాత్మ మాట్లాడుతున్నాడు ఇక్కడ. రోషమయ మహాతరువు సుయోధనుండు, ఇది ఒక ప్రఖ్యాతమైన పద్యం అండి. ఆటవెలది పద్యం, చిన్న పద్యమే. రోషమయ మహాతరువు సుయోధనుండు, ఉరు స్కంధమందులోన కర్ణుడు, అలరు కొమ్మ సౌబలుండు, కుసుమ ఫలంబులు దుశ్శాసనుండు, మూల శక్తి తండ్రి. ఇక్కడ దుర్యోధనుడు క్రోధరూపమైన ఒక మహావృక్షము అంటున్నాడు పరమాత్మ. ఆ వృక్షానికి ఈ కర్ణుడు ఒక బోదె కాండం, శకుని కొమ్మ, దుశ్శాసనుడు ఆ కొమ్మకు కాసినటువంటి పుష్పాలు ఫలాలు. తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు ఉన్నాడే, ఆ చెట్టుకి మూలబలం వేరు లాంటివాడు అన్నాడు. ఇక్కడ కృష్ణుడు దుర్యోధనాది దుష్ట చతుష్టయాన్ని రూపించినటువంటి తీరు పరమాద్భుతం. చిన్న పద్యంలోనే ధృతరాష్ట్రుడు ఆ వృక్షానికి మూలము అన్నాడు. దుర్యోధనుడి యొక్క దుశ్చేష్టలకన్నింటికీ మూలభూతుడైన వాడు ధృతరాష్ట్రుడే. వాడు ఆడమన్నలా ఆడాడు. కాబట్టి చెట్టు బలమంతా ఎక్కడుంటుందండి? చెట్టుకుండే వ్రేళ్లల్లో ఉంటుంది. చెట్టుకుండే వేళ్ళు గనక బలంగా భూమిలో గనక పాతుకొని ఉంటే ఆ చెట్టుని ఎంత గాలివాన వచ్చినా కూడా ఏమీ చేయలేదు. ఏదైనా కొమ్మలు రెమ్మలు విరిగిపోతే మళ్ళీ పుడతాయి, చెట్టు బాగానే ఉంటుంది. ఇక్కడ పాండవుల గురించి పద్యం. ధర్మజుండు ధర్మతరువు, అర్జునుండు ఘనస్కంధము, అనిలసుతుడు శాఖ కవలు పుష్పఫలములు, ఏను భూసురులును వేదములు తదీయమైన మూలచయము. అక్కడ ధృతరాష్ట్రుడు ఆ చెట్టుకు మూలం అన్నాడు, దుర్యోధనుడు అనే చెట్టుకి. ఇక్కడ ఏం చెప్పాడు చూడండి. ధర్మరాజు ధర్మము అనేటువంటి గొప్ప వృక్షము అన్నాడు. అర్జునుడు ఉన్నాడే ఆ చెట్టు యొక్క కాండం, భీముడు దాని కొమ్మ, నకుల సహదేవులు పూలు పళ్ళు. మరి ఆ చెట్టుకు మూలం ఏమిటిట? కృష్ణుడు చెబుతున్నాడు, నేను, బ్రాహ్మణులు, వేదములు దాని యొక్క మూలం అన్నాడు. పరమాత్మని కీర్తించే వేదాలు, ఆ వేద మంత్రాలని చదివేటటువంటి బ్రాహ్మణులు. ఇక్కడ కౌరవులను గురించి చెప్పిన పద్యానికి ఇది అంతకంటే ధీటుగా ఉందండి. అది ఆటవెలదే, ఇది ఆటవెలది పద్యమే. దుర్యోధనుడి యొక్క బలం అంతా ధృతరాష్ట్రుడైతే ధర్మరాజు బలం ఎవరు? కృష్ణుడు, బ్రాహ్మణులు, వేదాలు. ధర్మరాజు యొక్క ప్రవర్తన కృష్ణప్రియంగా, బ్రాహ్మణ సమ్మతంగా, వేద విహితమైనటువంటి విధానంలో ఉంటుంది. కాబట్టి కృష్ణుడు చెబుతున్నాడు, సంజయ, ధృతరాష్ట్రుడు అతడి కొడుకులు అనేది ఒక అడవి అయితే పాండవులు ఆ అడవిలో ఉండే సింహాలు. ఆలోచించి చూస్తే సింహాలు లేని అడవిని ఎవడైనా నరికి పారేస్తారు. సింహాలు ఉంటే అడవి జోలికి వెళ్ళరు. ఎందుకని? వెళితే తినేస్తాయి. ఎక్కడైనా
అడవిలో లేని సింహాలకు వెంటనే హాని కలుగుతుంది అన్నాడు. అడవిలో సింహాలు గనక లేవా, ఆ అడవిని ఎవడో ఒకడు కొట్టేస్తాడు. కాబట్టి ఈ రెండు, వనము సింహాలు సుఖంగా ఉండాలంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండడం మంచిది అన్నాడు. అడవి సురక్షితంగా ఉండాలంటే ఆ అడవిలో సింహాలు ఉండాలి. అడవి కౌరవులైతే పాండవులు సింహాలు. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే కురు రాజ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే కురు పాండవులు ఇద్దరూ సుఖంగా ఉండాలంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం తప్ప వేరొక మార్గం లేదు అంటున్నాడు కృష్ణుడు. ఓ సంజయ, నేను ఈ కౌరవ పాండవ సంధి కార్యంకై వస్తాను అంటున్నాడు. నేనే స్వయంగా వస్తాను. ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో దాన్ని బట్టి మేము ప్రవర్తిస్తాం. ఆ రాజుకు మా అభిప్రాయం అంతా చూద్దాం. పాండవుల యొక్క మనసులో ఏముందో అది నేను సభలో చెబుతాను మీ రాజు ధృతరాష్ట్రుడికి అన్న తర్వాత సంజయుడు ధర్మరాజును చూసి, అట్లాగైతే మరీ మంచిది కదా, నేను వచ్చిన పని నెరవేరినట్లే, మీ అనుమతి తీసుకొని నేను సెలవు పుచ్చుకుంటాను అన్నాడు. చివరిలో ఒక మాట అన్నాడు, నేను అన్నటువంటి మాటల్లో ఏవి అనుచితమైనవి లేవు కదా అన్నాడు. ఇది అతను అన్న మాట. ధర్మరాజు అన్నాడు, వెళ్ళిరావయ్యా, అక్కడ ఉన్న అందరూ వినేటట్లుగా నువ్వు స్పష్టంగా మాట్లాడావు. నీ మాటలలో ఒక్కటి కూడా అనుచితమైనది లేదు. మాట అంటే ఇట్లానే ఉండాలి అని పొగిడాడు. అంటే మీ రాజు యొక్క మనస్సులో ఏదుందో అదే ఇక్కడ నువ్వు చెప్పావు. నువ్వు చెప్పినవేవీ నీ సొంత మాటలని నేను అనుకోవటం లేదు అన్నాడు. ఎదుటి వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే నీవు చివరికి బాధపడతావు. ఓ నీతికోవిదుడా, నీ నాలుకకు ఎప్పుడు నీతిమాలినది, పరుషమైనది, నిస్సారమైనది అయినటువంటి ఒక్క మాట కూడా పుట్టదు అని పొగిడాడు. ఇటువంటి పనులకి నీవు కానీ విదురుడు కానీ పూనుకోవాలి. ఇక్కడికి రావడానికి, మాతో సంధి మాటలు మాట్లాడటానికి ఇంకెవరైనా అర్హులు ఉన్నారా? లేనే లేరు. ఎక్కడైనా ఇతరులకి ఈ వినయ నైపుణ్యం ఉంటుందా అంటే ఉండదు అని చెబుతున్నాడు. ఆ విధంగా సంజయుడి యొక్క రాయబారం దాదాపుగా విఫలమైపోయింది. ఆ తరువాత సంజయుడు అక్కడికి వెళ్ళి తన రాయబార విశేషాలన్నీ అక్కడ చెప్పాడు. ఆ తరువాత అక్కడ వాళ్ళ మధ్య జరిగినటువంటి విషయాలు ఏమిటి, అక్కడ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని ఏ విధంగా కీర్తించారు అనేటువంటి విషయాలని రేపటి రోజు కలుసుకొని మళ్ళీ మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, కామెంట్ కూడా పెట్టండి. మీ బంధుమిత్రులకి కనీసం 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. హైప్ అనేటువంటి బటన్ని నొక్కటం మర్చిపోవద్దు. ఇది మరింత మందికి యూట్యూబ్ వాడు చూపిస్తాడు. స్వస్తి సర్వేషాం.